హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబా బత్తుల అండకొండ రాముడు గారు ఉన్నారు. సో నేను రాముడు అనే కన్వర్జేషన్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మీ ముందరికి రావడానికి గల కారణం ఏంటి అంటే గనక నిన్న ఒక వీడియో మన మమ్మీ టాక్ గురించి అలాగే మన కర్డ్ పిక్ లాంటి గురించి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటేనే మాట్లాడదాము అని అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రతి చోట కూడా కొన్ని కొన్ని ఆవిడ ఎలా చేశారు ప్రమోషన్స్ ఇద్దరు ఆఫ్ కోర్స్ ఎలా ప్రమోషన్స్ చేశారు, ఎలా డబ్బులు దోచుకుంటున్నారు, ఎలాంటి ప్రమోషన్స్ చేశారు అనేది మాట్లాడారే తప్ప ఎక్కడ కూడా నిజంగా ఎంతమంది ఆవిడ చెప్పిన మాట ప్రకారం వెళ్ళి డబ్బులు కట్టి మోసపోయారు, ఎంత మోసపోయారు అన్న క్లారిటీ ఎక్కడా లేదు. సో దీని గురించే మనకి రాముడు గారు ఈ రోజు వాళ్ళ దగ్గరికి ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళ వివరాలు అంటే మొత్తం ఆ పర్సన్ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ కాదండి, అసలు ఎంత ఎక్కడ ఎలా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే వివరాలు తెలియజేస్తారు అనమాట. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆవిడని డెఫినెట్గా ఎవరి మీద పర్సనల్ రైవలరీ లేదండి. అందరి క్షేమం కోసమే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉంటూ ఇలాంటివి చూస్తూ అనేకమైన దాంట్లలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి ఏంటంటే ఇల్లాలు చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆవిడే సక్రమంగా ఉంటే, ఇంట్లో ఆడపిల్లే సక్రమంగా ఉంటే ఫ్యామిలీ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. అండ్ ముఖ్యంగా మన చిరా ఊరే వారు కానీ లేకపోతే సత్యభామ వారే కానీ లేకపోతే ఇంకొకరే కానీ చెప్పేది ఏంటి అని అంటే గనక ఇలాంటి మోసాలు మనం ఒక్కొక్క ఛానల్ని మనం ప్రజలకి తెలియజేస్తూ ఉంటే మరి ఎక్కడైనా జరిగితే యూట్యూబ్లోనే అనే కాదు మరి ఎక్కడైనా జరిగితే ఇదొక అవగాహనగా అవేర్నెస్గా ఉండి ఇలాంటి తప్పులు చేయరు, డబ్బులు మోసపోరు అని. ఎందుకంటే రూపాయి కష్టపెట్టుకుంటూ పోగు చేసుకున్న డబ్బులు ఈ విధంగా పోతే గనక డెఫినెట్గా ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. అందుకని ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా నిన్న ఎస్పెషల్లీ మమ్మీ టాక్ ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. దాని మీద కూడా నేను మీకు ఒక ఫుల్ డీటెయిల్ డీకోడింగ్ అని అంటా అనమాట. నేనైతే ఆ వీడియో వస్తుంది. సో ప్రస్తుతం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే రాముడు గారు. నమస్తే మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అయితే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా డెఫినెట్గా అందరూ కూడా ఇంత మోసపోయారు అంత మోసపోయారు అని అంటున్నారు తప్పితే ఇద్దరే మోసపోయారు అని అంటున్నారు. నిజంగా అసలు ఎంతమంది డబ్బులు కట్టడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ లేదంటే మార్కెటింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ జాబ్స్లో కూడా చాలామంది పేదవాళ్ళు అమాయక ప్రజలు అనేటువంటివి వాళ్ళు మోసపోతున్నారు. మన దృష్టికి వచ్చినప్పుడు స్త్రీమూర్తులు ఎవరైతే మీరు అందరికీ తెలిసినటువంటి విషయం, ఒక గర్భవతి స్త్రీ అనేటువంటిది నేను స్వయంగా 25,000 సంథింగ్ అమౌంట్ అనేటువంటిది కట్టడం జరిగింది. అది కూడా తన భర్తకు తెలియకోకుండా అరే నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక మంచి జరుగుతుంది, నా కుటుంబం కూడా ఈ పేదరికం నుంచి బయటపడుతుంది, నేను కూడా నా కుటుంబానికి నా భర్తకి నా పిల్లలకి కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఏంటి ఒక నమ్మకం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రజలకు వెళ్ళిపోయిన తర్వాత తను చెప్పేదంతా కూడా నిజం ఉంటుంది. సో ఆ నిజమైనటువంటి మాటలను నమ్మి, ఎందుకంటే అమ్మ మోసం చేయదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అలాంటి అనేటువంటి ఈరోజు మోసం జరిగిందనేటువంటిది తను మోసపోయి ఏదైతే ఆ మాటలు విన్న తర్వాత తను నమ్మకాన్ని అక్కడ ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ దాంట్లో కానీ లేదంటే మార్కెటింగ్ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏదో కొన్ని ప్రోడక్ట్ చేసేసి అమ్మ దీని తర్వాత మీరు ఇంకొక 10 మందిని కనుక జాయిన్ చేస్తే అప్పుడు మీకు శాలరీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఇదేంటంటే మీరు ఇంత కడితే మీకు శాలరీ వస్తుందని చెప్పారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి కూర్చొని చేసుకుని మీరు సంపాదించుకోవచ్చు అనేటువంటి వాళ్ళు భ్రమపడ్డారు. సో అప్పుడు వాళ్ళు తెలిసినప్పుడు ఇది మేము మోసపోయామనేటువంటి ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకొని నిర్లక్ష్య ధోరణి వదిలేశారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది రమారమి ఫిబ్రవరిలో వాళ్ళు కట్టారంటండి. కట్టిన తర్వాత వాళ్ళకి చెప్తే కట్టినప్పుడు రెస్పాండ్ అయ్యారు. కట్టిన తర్వాత మేము ఇలా మోసపోయాము, ఇలా జరుగుతుందని చెప్తే నో రెస్పాన్స్. ఓకే. సో నేనైతే చెప్పానండి, నేనైతే ప్రమోషన్ చేస్తే దానివల్ల నష్టం జరిగితే అది మీరు చూసుకోవాలనేటువంటి మాట మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? ఈరోజు నువ్వు ఎవరైతే నువ్వు ప్రమోషన్ చేసేటప్పుడు ఇలా జరుగుతానంటే ఒక హెచ్చరిక అనేది ఇవ్వాలి. హెచ్చరికలు ఇవ్వకోకుండా నీ కొద్ది నువ్వు ప్రమోషన్ చేసుకొని ప్రమోషన్ డబ్బులు అనేవి నువ్వు తీసుకొని నీ జోబులోకి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకున్నటువంటి అమాయకులు మోసపోతే వాళ్ళ బాధితుల పక్షాన్ని ఎవరు నిలబడతారు? ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి న్యాయం కోసం ధర్మం కోసం నిలబడే వారిపైన కేసులు పెడితే ఎలా సాధ్యం? ఇది ఎంతవరకు న్యాయము? ఈరోజు బాధితులకి హుందాతనంగా ఒక మంచి పేరు సొసైటీలో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనము మన వల్ల ఎవరైనా నష్టపోతే అది తెలిసి కానీ తెలియక నష్టపోయినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు హుందాతనంగా, అలాగే ఒక స్త్రీ నిండు గర్భవతి అండి 5వ నెల వస్తుంది, ఆ బిడ్డ పక్షాన్ని ఎవరిని పడబెడతారు?
ఈరోజు మన ఆంధ్రప్రభ వాళ్ళు కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఖండించాలి, ఇలా మోసాలు జరుగుతున్నాయి. సో ఈరోజు అదే స్త్రీమూర్తికి ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ పక్షాన మీరు వాళ్ళకి నిలబడాల్సింది పోయేసి, వాళ్ళని మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తే మీరు న్యాయ పోరాటం చేసుకున్నట్టు వాళ్ళు ఎక్కడికి పోతారండి? ఈరోజు నీకు ఆ డబ్బులు కట్టింది కూడా భర్తకు తెలియకోకుండా వాళ్ళు చేశారంటే మళ్ళీ అవహేళన. నువ్వు భర్తకు తెలియకుండా ఎన్ని చేస్తున్నావు అనేటువంటి ఎగ్జాక్ట్లీ. ఇది విన్న తర్వాత నాకు అసలు మనసు అర్థం చెలించిపోయింది. కాలేదు. ఈ కమెంట్ ఎవరు చేశారో కానీ నిజంగా మగవాళ్ళైతే మీకు ఇంట్లో ఆడవాళ్ళు లేరా నాకు అర్థం కాదు. అండ్ ఆడవాళ్లే చేస్తుంటే గనుక మీరు అసలు ఎందుకు పనికిరారని నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అసలు మీరు ఒక ఆడపిల్లగా చెప్పుకోకండి. ఎందుకంటే కడుపుతూ ఉన్న అమ్మాయి హస్బెండ్ కి తెలియకుండా డెఫినెట్ గా మీరే కానీ నేనే కానీ ఇంకెవ్వరే కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు ఫ్యామిలీకి ఏదో ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. డబ్బులు పొదుపు చేయడమే కానీ, లేకపోతే ఏదైనా ఒక చిన్న చీర కొనుక్కోవడం కానీ, పిల్లలకి బట్టలు కొనడం కానీ, లేకపోతే ఇంట్లో ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయి అంటే డెఫినెట్ గా చేస్తారు. చేశాక హస్బెండ్ రియాక్షన్ చూడాలని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి అమ్మాయిని పట్టుకొని హస్బెండ్ కి తెలియకుండా ఇలా చేసింది అంటే ఇంకేం చేసిందో అని మాట్లాడారే, ఇది మీ విఘ్నతకే వదిలేయాలి అసలు. కరెక్ట్. సో ఈరోజు ఆ బిడ్డకి ఈరోజు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఆ బిడ్డ ఏమి ఏడుస్తుంది, ఫోన్ చేసి కూడా మనతో మాట్లాడదు కదా, అన్న మాకు ఎవరు న్యాయం చేస్తారు, పలానా వాళ్ళు ఈరోజు ఖండించారు మీరు కానీ, లేదని అంటే ఇంకా సత్యభామ గారు కానీ, లేదంటే చిరావూరి గారిని ఎవరు న్యాయం చేస్తారు? వీళ్ళు ఎందుకని అంటే వీళ్ళు ధర్మం కోసం పోరాడతారు. ఏదైతే ఎక్కడైతే మన స్వధర్మంలో కానీ పరధర్మంలో కానీ మన ధర్మంపై జరుగుతున్నటువంటి దాడును కూడా ఖండిస్తూ ధర్మం పక్షాన న్యాయం పక్షాన నిలబడేటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళని అడిగారు, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు నువ్వు వాళ్ళపైన లేదనంటే మీరు కూడా వెళ్ళేసేసి నాకు సంబంధం లేదు నేను ప్రమోషన్ చేశానంటే ఆ ప్రమోషన్ లిస్ట్ కూడా ఉన్నాయి. రైట్. నేను ఈ చిరావూరి గారి దగ్గరికి సత్యమామ గారి దగ్గరికి తర్వాత వస్తాను. అయితే ఇప్పుడు ఇలా మొత్తం ఎంతమంది డబ్బులు కట్టారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి ఎస్పెషల్లీ? మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 2-3 అంటున్నారు కానీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదేమన్నా తెలుసా మీకు? ఎంతమంది మనకు ఇప్పుడు అప్రోచ్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఒక కామెంట్ చూసినట్టయితే చాలా మంది కూడా మేము కూడా నష్టపోయాం అనేటువంటి వాళ్ళు అంటున్నారు. మన దగ్గరికి మెయిల్స్ వచ్చినా కానీ లేదంటే ఫోన్ చేసి చెప్పినప్పుడు కానీ మన దగ్గరికి ఇద్దరే వచ్చారు. ఇంకా ఎవరైనా మోసపోయారు అంటే మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసి అప్రోచ్ అయితే ఇలాంటి వాళ్ళు మనము ఖండించవచ్చు. రైట్. ఒక్కొక్కళ్ళు మీరు చెప్పింది ఎంత అంటే గనక 29,000 చిల్లర చెప్పారు. 30 దగ్గర 30,000. సో అలా చూసుకున్నా ఎంతమంది జాయిన్ అయ్యారు? మేబీ బహుశా ఒక 40 పైన ఉండొచ్చేమో. 40 మెంబర్స్ పైన ఉంటారు. సరే 40 అనుకున్నా కానీ దగ్గర 12 lakhs వరకు వస్తుంది. అది 11 to 12 lakhs మధ్యలో వస్తుంది. సో ఇంతమంది కట్టినప్పుడు ఆవిడ ప్రమోషన్ కి ఎంత తీసుకొని ఉంటారు? అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆవిడ సజెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది మనకు తెలిసిన ప్రకారం మన ఫాలోవర్ చెప్పింది ఏంటంటే డిసెంబర్లో తను అప్లోడ్ చేశారనేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రమోషన్ అనేటువంటిది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఫిబ్రవరిలో కట్టారో తర్వాత ఉండేసి రీసెంట్ అయితే వీడియోలు కూడా 2 వీడియోలు డిలీట్ చేశారు అనేది కూడా అంటున్నారు. అవును. సో మనకు స్క్రీన్ షాట్ కొంతమంది పంపించారు. దాంట్లో కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క ప్రమోషన్ ఏదో కనబడుతుంది. అడ్రస్ మన దగ్గర కూడా తను కూడా రీసెంట్ వీడియోలు కూడా చెప్పింది అవునండి మేము ప్రమోషన్ చేశాము అని అంటున్నారు. తను కూడా ఒప్పుకుంటుంది. సో ఒప్పుకున్నప్పుడు బాధితుల పక్షాన్ని ఎవరికి న్యాయం చేస్తారు? రైట్. ఇప్పుడు మనం అడిగేటువంటిది బాధితులకి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు 4 నెలల నుంచి ఏం చేస్తున్నారండి మమ్మీ టాక్స్ ఆవిడ గారు? మరి మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి కదా. 4 నెలలుగా ఆవిడని అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఆవిడనే అప్రోచ్ అయ్యి మీరు చెప్పారు కదమ్మా మీ మాట ప్రకారమే మేము కట్టాము అని చెప్పినప్పుడు ఆవిడ ఇద్దరే అని అంటున్నారు. మరి ఆ ఇద్దరికన్నా జస్టిస్ చెయ్యాలి కదా. మరి ఆవిడ కూతురుది ఏదో ట్రైన్ లో పోయింది అని అంటేనే పెద్ద సీన్ చేశారు, వీడియో పెట్టారు, నానా హంగామా చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఏంటి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడే ఆవిడ ఇది జరుగుతుంది అని చెప్పి ఆ ప్రమోషన్ ని డిలీట్ చేస్తే అయిపోయేది కదా. ఇప్పటిదాకా ఎందుకు ఇచ్చారు? మరి రీసెంట్ గా ఎందుకు డిలీట్ చేశారు అనేది అందరి పోరాటం కూడా. అది అర్థం చేసుకోండి కాస్త. రైట్. తప్పకుండా ఏంటంటే తను హుందాతనంగా చేయలేదు. తను తప్పుకి మళ్ళీ ఇంకొక తప్పు చేసుకుంటూ రావడం అనేటువంటి చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఆ స్త్రీమూర్తి ఎవరైతే గర్భవతి ఉన్నారో తను నాకు అన్యాయం జరిగింది ముందుకు వచ్చారు. అలాగే ఇంకా ఎంతమంది అయినా కూడా మాకు అన్యాయం జరిగింది మేము ఇలా కట్టి మోసపోయినటువంటి వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ప్రమోషన్ చేసేసి లేదంటే ఏదైతే ఈ అమాయకమైనటువంటి ప్రజలను ఆడుకుంటూ వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారో ఇలాంటి వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని 2 ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకున్నాం. ఎందుకంటే చాలామంది అమాయకులు మోసపోతున్నారు. ఎందుకంటే ఆశాజీవి మనిషి అనేటువంటి వారు అరే మేము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా కుటుంబం కూడా బాగుపడుతుంది
జరుగుతుంది, పేదరికం నుంచి మేము కూడా బయటపడతాం అనేటువంటి ఇదంతా కూడా మధ్యతరగతి పేదరికం వాళ్ళే దీనికి అడెక్ట్ అయ్యేసి వాళ్ళు గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళపైన కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అలాగే కూడా ఏదైతే మార్కెటింగ్ ఏదైతే స్కామ్ జరుగుతుందో వీటిపైన కూడా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి వారిని శిక్షించాలని మేము కోరుకున్నాం. శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి మేము కోరుకున్నాం. ఎందుకనంటే ఇది కూడా తప్పే కదండి. ఇప్పుడు వాళ్ళకి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇక్కడ మోసపోయిన వాళ్ళకి ఎవరు నిలుస్తున్నారు అనేటువంటి ఈరోజు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రభ నుంచి మేము అడిగేటువంటి ఒకటి ప్రశ్న, బాధితుల పక్షాన ఎవరు నిలబడుతున్నారు? నిలబడిన వాళ్ళపైన కేసులు వేస్తున్నారు. అలాగే ఈ బాధితులు అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి రావడానికి కూడా వాళ్ళు కొద్దిగా భయపడుతుంటారు. ఎందుకనంటే భర్తకు తెలియకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే తను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఫోన్పే స్క్రీన్ షాట్ మన దగ్గర ఉంది, తను చెప్పినటువంటి మాటలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఇంత ఆధారాలు ఉన్నా కూడా మేము ఎవరికి కూడా అతను ఎవరైతే మోసపోవాలని అడగరు. మేము సూటిగా పబ్లిక్ మీడియా ద్వారా అడుగుతున్నది అంటే బాధితులకి న్యాయం చేయండి. ఇలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా ప్రమోషన్ చేసి 1, 2, 3 సార్లు మీరు చెక్ చేసుకొని మన కడుపు కోసం కాకోకుండా ప్రజలు ఎవరైతే మనం నమ్మి ఫాలో అవుతున్నారో వాళ్ళ బాగు కోసం కూడా ఆలోచించండి. డబ్బుల విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. అయితే ఇప్పుడు కేసులు ఉల్టా వేస్తున్నారు అని అన్నాం కదా, చిరావురి గారి మీద సత్యభామ గారి మీద ఎందుకని కేసు వేశారు? ఎవరైతే బాధితుల పక్షాన నిలబడేసి ఈరోజు చిరావరి కూడా ఏడ్చారు కళ్ళకి. అరే ఒక గర్భవతి స్త్రీ ఏడుస్తుంది, ఆ బిడ్డకి అన్యాయం జరిగింది. ఇంకొకరు చెప్పాలంటే అందరం కూడా కలిసి న్యాయం చేయగలుగుతాం, ఆ బాధితులు ఒకరికి ఇద్దరు కంటే చేయగలుగుతాం. కానీ ఇంకా వందల వేల మంది వస్తే ఇది చట్ట ప్రకారమే న్యాయం జరగాలి. ఈరోజు ఏంటంటే తను 29,000 అంటుంది. ఈరోజు మన శ్రీరామరాజ్యం కానీ లేదంటే సత్య ఎవరో ఒకరు చేయగలుగుతారు. కానీ రేపటేంటి వీరు మళ్ళీ ప్రమోషన్ చేసి మళ్ళీ నష్టపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా రాలేని వాళ్ళు కూడా ఎంతో మంది, రాని వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంకొక స్త్రీమూర్తి ఫోన్ చేసి అమ్మ మేము భయపడుతున్నాము, తన పెద్దవాళ్ళు, తనకి ఎంతో చాలా నెట్వర్క్ కూడా ఉంది, మాకు భయం వేస్తుంది, మేము చెప్పాలని కూడా భయపడుతున్నాం అనేటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. ఫోన్స్ రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర, తర్వాత వాళ్ళు పంపించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది, వాళ్ళ వాయిస్ మెసేజెస్ ఉన్నాయి. కానీ అవన్నీ ముందర పెట్టొచ్చు కదా అంటే వాళ్ళకి మనలాగా కెమెరా అంటే తెలియదు. ఉట్టిగా ఆ ఫోన్లో వీడియోలు చూడడం వరకే వాళ్ళకి తెలుసు. సో కెమెరా అంటే భయపడిపోతున్నారు. ఇవాళ రేపు మీకు తెలుసు సోషల్ మీడియాలో ఒక్క చిన్న ఏది దొరికినా కానీ దాన్ని పెద్ద భూతద్దంలో వేసేసి ఎంతో చేసేస్తూ ఉంటారు అనేది ప్రతి ఒక్కళ్ళకి భయం ఉంది. సో వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని సోషల్ మీడియాలో ఎక్కడ మా వాయిస్ కానీ లేకపోతే మా పేర్లు కానీ మా ఫోటోలు కానీ చూపించకండి అని అన్నారు. సో అందుకే వాళ్ళని ముందరికి తీసుకురాలేక వాళ్ళ ద్వారా వాళ్ళ తరఫున ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారనమాట. రైట్. అయితే చిరావురి గారి మీద కేసు వేశారు అంటున్నారు, కానీ మనకు మేబీ నిజమని అనుకుంటున్నాను. కాల్ వచ్చిందని కూడా అన్నారు స్టేషన్ నుంచి. సో ఆ విషయాల మళ్ళీ అఫీషియల్గా మనకు వస్తే కానీ సమాచారం, మనకు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే కానీ అసలు ఏమి సెక్షన్స్ పెట్టారనేటువంటి కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడారా? వాళ్ళిద్దరే కాదు కదా, ఇంకా ఎంతో మంది మాట్లాడారు కదా. మరి ప్రతి ఒక్కళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? మరి 4 నెలలుగా ఏం చేశారు ఆవిడ? మరి తన విజ్ఞతకే మనం వదిలేస్తున్నాము. ఎందుకనంటే ఇంకొకటి బాధితులు ఎవరైతే ఉన్నారో అమ్మ మీరు ఒక్కసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకనంటే వాళ్ళు చెప్పడం అనేటివి అది ఆమె చెప్తుంది నేను వ్యాపారం అని అంటుంది. ఏం చెప్తారు చెప్పండి? నాకు పొట్టగూటి కోసం చేస్తున్నా అంటుంది. యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది నేను వ్యాపారం, నాకు ఒక ఉద్యోగం లెక్క చేసుకుంటాను అంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అప్పుడు మనం కూడా వాళ్ళపైన అభిమానం పెంచుకొని ఈరోజు తను చెప్పింది నిజం కదా అనేసి నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు తను చేసింది తను వ్యాపారం చేసుకున్నప్పుడు నీది కూడా కొద్దిగా అంతో ఇంత తప్పు ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని నెక్స్ట్ ఎవరైనా కూడా ఇలాంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనం చెప్తున్నాం. అవును. అయితే ఇప్పుడు ఒకసారి ఎవరైతే మీకు వాయిస్ మెసేజ్ పెట్టారో అది ఒకటి ప్రూఫ్ గా మన వ్యూయర్స్ కి పెడితే గనుక బాగుంటుంది. తప్పకుండా చూడండి, 29,550 రూపాయలు కట్టారు. ఆ నెంబర్ కి డబ్బులు కట్టమని చెప్పారు సార్. ఆ నెంబర్ కట్టాం సార్ మేము. చూడండి తర్వాత మా సతీబాబు గారు ఈ మరి మాకు ఇచ్చింది, ఈమె డబ్బులు కట్టించుకునింది మా దగ్గర ఈమె అమ్మ. సో ఇట్లాగా వాళ్ళు కొంతమంది వాళ్ళ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంది కదా ట్రాన్సాక్షన్ ఏదైతే ఇప్పుడు ప్లే చేస్తారు వీళ్ళు సమ్ ఇక్కడ మనం చూడాలి. ఎగ్జాక్ట్లీ 29,550 కట్టారు. ఇంకా ఆలోచించండి అమౌంట్. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నాం. ఆవిడ పేరు అవన్నీ కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే పే చేశారో ఆవిడ ఫోటో కూడా ఉంది. కానీ చూపించలేక కాదు, ఎందుకంటే అనవసరంగా ఎందుకు అనని. ఇప్పుడు ఎవరైతే మోసం చేశారో ఆవిడ ఫోటో కూడా ఉంది. సో ఆవిడ ఫోటో కూడా వేయొచ్చు,
కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇది ఎవరైతే తల్లిగా భావించి ఆవిడ వీడియోస్ని ఫాలో అయ్యి డబ్బులు కట్టారో ఆవిడ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు ఏదైతే వీడియో నిన్న ఆవిడ వేశారో దాన్ని డీకోడ్ చేస్తానని చెప్తున్నాను కదా, అందులో కూడా ఎంతసేపు ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుతున్నారు తప్ప ఇది జరిగింది ఈ ఇష్యూ గురించి అసలు ఎక్కడ ఆవిడ మాట్లాడట్లేదు. ఎందుకని మాట్లాడట్లేదు? నిజంగా ఆవిడ వల్ల తప్పు జరగకపోయి ఉంటే ఆవిడ డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి ఇద్దరికే అని అంటున్నారు. మనమందరం తలుచుకుంటే ఆ ఇద్దరికి, ఆ కడుపుతో ఉన్న ఆవిడకి మనం హెల్ప్ చేయలేమా? మన చెల్లికో, మన అక్కకో, మన ఫ్రెండ్కో మనం హెల్ప్ చేస్తాం. 30,000 హెల్ప్ చేయలేమా? చేయగలుగుతాం. కానీ ఆవిడ ఎందుకు చేయట్లేదు? ప్రమోషన్కి డబ్బులు తీసుకున్నారే, ఎన్నో ప్రమోషన్స్ చేసి చేతులకు బంగారు గాజులు, బంగారం కొనుక్కుంటూ, చీరలు కొనుక్కుంటూ ఇవన్నీ చెప్తూ ఉన్నారే, మరి ఆవిడ ఎందుకు చేయట్లేదు? సరే, ఒక్క మాట వచ్చింది, ఇంత సేవ చేస్తాను, నేను మంచి వేలో ఉన్నాను అని చెప్తూ ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు ఆవిడ తరఫున జరిగిందో జరగలేదో, ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి సీమంతం చేస్తే అవ్వదా 1 లక్ష 2 లక్షలు? అలాంటిది ఒక 30,000 ఇస్తే గిఫ్ట్గా, అమ్మ ఇది జరిగింది, నేను ఇది ఇస్తున్నాను నీకు అని చెప్పి మాట్లాడితే ఎంత హుందాగా ఉంటుంది. తల్లి అన్న పదానికి ఇంకా గౌరవం పెరగదు, ఆవిడకి ఇంకా గౌరవం పెరగదు. ఇది ఎందుకు మర్చిపోతున్నారు అసలు? నుంచి దయచేసి చెప్తూ ఉన్నాను, ఇందులో మీరు ఏదైనా నెగటివ్ గా అనుకుంటే రియలీ వెరీ సారీ. బట్ మీ అందరికి ఇది అవేర్నెస్ కావాలి, తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్. భక్తిని వ్యాపారంగా చూడాకండి. యా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వ్యాపారం చేస్తున్నారు, అవసరం కూడా లేదు మనది. సో మీకు తెలుసు, ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము, లేకపోతే ఈ డెకరేషన్ ఐటమ్స్ ఏంటండి చేసేది? వరలక్ష్మి వ్రతము, ఆ అమ్మవారిని మనము ఎంత హ్యాపీగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒక 2 పూలు, మీ ఇంటిలో ఉన్న 2 పూలు తీసుకొని వచ్చి పెట్టినా చాలు. అంత డెకరేషన్లు చేసి ప్లాస్టిక్ పూలు పెట్టి, లేకపోతే దానికి హడావిడి పడిపోయి ఇంట్లో గొడవలు అయిపోయి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారని చెప్పి చెయ్యకండి అసలు, దయచేసి. అలాగే ఇప్పుడు కూడా చూసారా, 12 లక్షలు ఆవిడ మాట విని కట్టిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఇంత అమౌంట్ ఉంది. ఆవిడ ఇప్పటికీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓవరాల్ గా వీడియోలో ఇన్ని లక్షలు ఇంతమంది కట్టారు అనేది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేశాం. థ్యాంక్ యూ రాముడు గారు. ధన్యవాదాలు.